ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో థైరాయిడ్ ఇష్యూ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే కనుక దీన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలము. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. గురుగారు, థైరాయిడ్ సమస్య ఉంటే కొన్ని రకాల కూరగాయలు తినకూడదని చెప్తూ ఉంటారు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి అసలు తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటే దీన్ని మనం తగ్గించుకోవచ్చు, కంట్రోల్లో ఉంచుకోవచ్చు? అసలు జనరల్గా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా దీనికి? అసలు 100% అంటే ఇది హోమ్ రెమెడీసే ఫస్ట్. తర్వాత అంటే మన చేయి దాటిపోయింది, అప్పుడు మనం ప్రత్యాహారంగా ఔషధాలని వాడుకోవడానికి వెళ్తూ ఉంటాం. ఇక అది కూడా మన వల్ల అవ్వట్లేదు అంటే ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఒక 25-50 mg 100 mg ట్యాబ్లెట్ వేసుకోవడం ఈజీ. పొద్దుటే లేచి ఏదో నేను 4 కూరగాయలు చెప్తే అది జ్యూస్ చేసుకోవడానికి అంత సమయం ఎక్కడ దొరకట్లేదు జనాలకి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన శరీరంలో విశుద్ధి చక్రము, గొంతు దగ్గర ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ అని ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. అలాగే దాని కింద మైనర్ విశుద్ధి చక్రం. ఇది ఒక వాయుమండల వ్యవస్థ, ఇది వాయువుకి సంబంధించింది. అలాగే అంటే ప్రోటీన్ లోపం ప్రధానమైనటువంటి కారణాలు, మనం తీసుకునే ఆహారంలో ఉండవలసినటువంటి పోషకాలు సరిగా లేకపోవడం వల్ల, అలాగే మనుషుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పుట్టిన దగ్గర నుంచి. అంటే పూర్వం అసలు అంటే ఈ పేరు ఎక్కడ వినలేదు, ఎక్కడో రేరుగా గండమాల ఇలా ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చేది తప్ప అంతకు మించి ఈ అయోడిన్ లోపం అని ఇవన్నీ అసలు ఎప్పుడు వినలేదు. ఇది రాను రాను అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో మనుషులు ఆహారాన్ని తినే విధానంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా, నేను నిన్న వేరే కొన్ని 1960s కొన్ని గ్రంథాలు చదివితే అందులో అసలు అంటే నిలబడి మూత్ర విసర్జన చేయటం కానీ, నిలబడి దాహం తీర్చుకోవడం కానీ తప్పు. అది అతి ప్రమాదకరము అంది. తప్పు కాదు, అతి ప్రమాదకరం. ఇప్పుడు అంటే మ్యాక్సిమం మనకు వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా నిలబడి భుజించడం, నిలబడి మూత్ర విసర్జన చేయటం, ఇవన్నీ ఒకటే కోవకు చెందుతాయి. దాన్ని ఏమంటారు, నిలబడి వాటర్ మంచినీళ్ళు తాగడాన్ని కుక్క యొక్క మూత్రపానం చేసినట్లు లెక్క వస్తుందండి. అంటే అంత దారుణంగా వర్ణించారు. అలా చేయకూడదు. అంటే మీరు మంచినీళ్ళు తాగుతున్నారంటే కూర్చుని తాగాలి. మీరు అంటే మ్యాక్సిమం కొంతమందిని గమనిస్తే మంచినీళ్ళు తాగేటప్పుడు కూర్చొని కూర్చొని మోకాళ్ళ మీద మంచి దాహం తీర్చుకుంటారు. దాహం అట్లాగే తీర్చుకోవాలి. ఇవన్నీ మనం జీవన విధానంలో వచ్చినటువంటి ఫ్యాషన్, మోడర్న్ అండ్ దీనివల్ల వస్తున్నటువంటి సమస్యలు. ఇక్కడ మన శరీరంలో 3 వ్యవస్థలు పాడైపోతాయమ్మా. వాయుమండల వ్యవస్థ, మనం అదే మనకి కెటబాలిజం, మెటబాలిజం, ఎనబాలిజం. ఇందులో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ, ఆడపిల్లలలో హార్మోన్స్ ఇవి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రాసెస్ చేసినటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ తినడం. అంటే మామూలుగా నాన్ వెజిటేరియన్ తినడమే తప్పు. అది కాకుండా ఇందులో ప్రాసెస్ చేసినవి రావడం వల్ల, అలాగే కెమికల్స్ వేసి పెంచినటువంటి వీటి వల్ల ఇవి ఎక్కువగా వస్తున్నాయని చెప్తూ ఉంటుంది శాస్త్రం. అలాగే శరీరంలో విటమిన్ డి డెఫిషియన్సీ దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తీసుకుంటారు. అలాగే వాళ్ళకి ఇదేంటి కాల్షియం, ఐరన్ ఈ లోపాలు కూడా దీనికి కారణం అవుతూ ఉన్నాయి. మన వెజిటబుల్ థెరపీలో నేను ఏం చెప్తానంటే, దీనికి నిమ్మకాయ మానసిక భావోద్వేగాల నుంచి అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ, పొట్లకాయ కలిపి జ్యూస్ తీసుకోవడం ద్వారా మనసు కొంచెం నిలకడ చెందుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ యాక్టివ్ అయి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు అంటే ముందు ఫస్ట్ మనసు మారాలి. మనస్సు అంటే మనం తీసుకునే ప్రతి పదార్థము మనసే అవుతుంది. మన ఇష్టం వచ్చినట్టు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినకూడదు. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం. కొత్త కణం అంటే చెడిపోయిన కణాన్ని తీసి కొత్త కణం రావాలి అంటే మీరు తీసుకునే దాంట్లోనే ఆ సెల్ లైఫ్ ఉంటుంది.
అది ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రకృతి సహజంగా మనకు దొరికే వెజిటేబుల్స్లోంచి, ఆకుకూరల్లోంచే మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి. ఇక్కడ విశుద్ధి చక్రం మనకి లేత నీలిరంగు కిరణాలలోంచి ఆ శక్తిని స్వీకరిస్తుంది. ఆ ఆకుకూరల్లో ఉండేటువంటి పత్రహరితం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనం జరిగేటువంటి ప్రాసెస్ మన శరీరానికి ఎక్కువ గ్రీన్కి సంబంధించిన ఫుడ్స్, అలాగే ఆరెంజ్ కలర్ ఫుడ్స్ అంటే పప్పాయ ఇలాంటి ఫుడ్స్, ఆరెంజ్, కమలాబల పండు ఇలాంటివి అధికంగా తీసుకోవాలి. మనం మన శరీరానికి శక్తిని ప్రసాదించేవి. స్ప్రౌట్స్ ఇవి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కింగ్ ఫుడ్గా తీసుకోగలిగితే ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం. లేకపోతే జీవితాంతం మనం ఏదో ఒక మెడిసిన్ అంటే దానికి చెప్పిన మెడిసిన్ అయితే జీవితాంతం వాడుతూనే ఉండాలి తప్ప వేరే దారి లేదు. అలాగే మనం విరివిగా పచ్చి కొబ్బరి, ముదర కొబ్బరి బాగా తీసుకోవాలి. కొబ్బరిని బాగా తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య బాగా తగ్గుతుంది. బాగా ఎక్కువగా ఉంది 100-125 mg ఈ రేంజ్లో ట్యాబ్లెట్లు వాడే పరిస్థితులలో రోజుకి కనీసం 2 నిమ్మకాయలు తొక్కలు రసం పిండేసి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి ఒక 100-200 grams పొట్లకాయ కలిపి, లేదు మనకు పొట్లకాయ సీజన్ దొరకట్లేదు అనుకున్నప్పుడు ఓన్లీ నిమ్మకాయ తొక్కలు తీసుకుంటూ కొబ్బరి గోరుచిక్కుళ్ళు ఫ్రై దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం. కొబ్బరి గోరుచిక్కుళ్ళు కాంబినేషన్ అంటే ఒక 10 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే ఒక 10 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాములు ముదరగా ఉన్నటువంటి మెచ్యూర్డ్ కోకోనట్, ముదర కొబ్బరి కలిపి జ్యూస్ చేసుకొని దాంతోపాటు వీలైతే నిమ్మకాయ తొక్కలు మిక్స్ చేసుకుంటే కొంచెం ఇది చేదుగా ఉంటుంది నిమ్మకాయ తొక్కలది. అందుకని నిమ్మకాయ తొక్కలు అల్లము సెపరేట్గా జ్యూస్ చేసుకుని గోరుచిక్కుళ్ళు కొబ్బరి సెపరేట్గా జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా ఇప్పుడు మ్యాక్సిమం ఈ సమస్య ఎక్కువ లేడీస్లోనే ఉంటుంది, జెంట్స్లో ఉండదు, లేడీస్లోనే ఉంటుంది. కాబట్టి పిల్లలకి దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఆడవాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది థైరాయిడ్ వల్ల. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. థైరాయిడ్ ఇష్యూతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రకరకాల వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి, అంతేకాదు చాలా రకాల హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి, పాటించాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. సూర్యోస్తం తల్లి.